హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైస్ జుగాడ్. ఇంతకుముందు వీడియోలో మనం లెనోవో P2 మొబైల్ టాప్ 5 స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ మొబైల్ని నేను 1 వీక్ యూజ్ చేసిన తర్వాత ఇందులో కొన్ని అప్గ్రేడెడ్ ఫీచర్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది. చెప్పాలంటే ప్రతి ఒక్కరితో ఒక్కొక్క చాయిస్ ఉంటుంది. నేను ఇప్పుడు ఆ మిస్ అయిన ఫీచర్స్ ఏమో మీకు చెప్తాను. ఫస్ట్ మనం దీని కెమెరా అండ్ ఇమేజ్ క్వాలిటీ గురించి మాట్లాడితే లెనోవో P2 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఇది హైలైట్ కండిషన్స్లో చాలా మంచి పిక్స్ని మనం తీసుకోవచ్చు. కానీ లో లైట్ కండిషన్స్లో మాత్రం అంత మంచి పిక్స్ వస్తాయని మాత్రం ఎక్స్పెక్టేషన్స్ చేయలేం మనం. అలాగే దీని వీడియో స్టెబిలైజేషన్ గురించి మాట్లాడితే ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవ్వలేదు. కేవలం ఇందులో ఆటో ఫోకస్ స్పీడ్ మాత్రం బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే దీని వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడితే వీడియో రికార్డింగ్ని చూస్తే ఇది వీడియో రికార్డ్ చేసే వాళ్ళకు బెస్ట్ ఫోన్ అని మాత్రం చెప్పలేము. కానీ ఇమేజెస్ తీసుకునే వాళ్ళకు మాత్రం మంచి ఇమేజెస్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే దీని 4K రికార్డింగ్ కూడా అంత క్లియర్గా లేదు. అంతకన్నా చిన్న ప్రైస్ రేంజ్లో వచ్చిన మొబైల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. అలాగే దీని USB కనెక్టర్ గురించి మాట్లాడితే ఇందులో టైప్ సి రివర్సిబుల్ కనెక్టర్ ఇవ్వలేదు. కేవలం రెగ్యులర్ మైక్రో USB కనెక్టర్ ఇచ్చారు. ఇప్పుడు టైప్ సి కనెక్టర్ ఇచ్చి ఉంటే దీనివల్ల మనకు సిస్టమ్ నుంచి మొబైల్కి ట్రాన్స్ఫర్ చేసుకునే ఫైల్సే కానీ ఆర్ఎల్స్ మొబైల్ నుంచి సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేసుకునే ఫైల్స్ ఆర్ మూవీ ఆర్ ఏమన్నా కానీ మనం చాలా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీనివల్ల. ఇప్పుడు దీని గ్లాస్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడితే ఇందులో 2.5 కర్వ్ డిస్ప్లే ఇచ్చారు. కానీ దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ మాత్రం ఇవ్వలేదు. ఈ మొబైల్ ఇది చాలా పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 18,000 ప్రైస్ రేంజ్లో ఉన్న మొబైల్కి గ్లాస్ ప్రొటెక్షన్ కంపల్సరీగా ఇవ్వాలి. సో ఇదండి ఈ మొబైల్వి అప్డేటెడ్ ఫీచర్స్. ఈ మొబైల్ మిస్ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ప్రైస్ జుగాడ్ ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని కొత్త మొబైల్ రివ్యూస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.